మూడు చేపల కథ అనేది మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని ఉంటాం. ఒక చేప వచ్చే ఉపద్రవాన్ని పసిగట్టి ముందస్తుగా చర్యలు తీసుకోవటం ఒకటి అయితే, ఇంకొకటి వచ్చినప్పుడు వచ్చే ముందు చూసుకుందామని ఒక చేప అనుకుంటే, ఇంకో చేప వచ్చాక చూసుకుందాంలే మనల్ని దాడిపోతుందా అనే బుద్ధితో ఉన్న శాపం ఇంకొకటి ఉండటం ఆ కథ మనకు తెలిసింది. పొద్దున్నే ఈ కథల గురించి ఎందుకు చెబుతున్నాడు రాయుడు అని అనుకునే వాళ్ళకే అసలు విషయం ఏంటంటే, విసన్నపేట శ్రీ కావల శంకరరావు జిల్లా పరిషత్ హై స్కూల్ ఏరియా నుండి మురుగునీరు ఒకవైపు తూర్పు దిక్కుకు గతంలో ప్రవహించేది. అదేవిధంగా ఆంధ్రా బ్యాంకు నుండి ఆ ఏరియా నుంచి గ్రామ పంచాయతీ ఇటు కేవీఆర్ కాలేజీ బ్యాక్ సైడ్ నుండి వచ్చే నీళ్లు, పంచాయతీ ఆఫీస్ రోడ్డు ట్రెజరీ ముందు నుంచి వచ్చే నీళ్లు అవన్నీ కూడా సుబ్రహ్మణ్యం హోటల్ కాడ నుండి ఇటు మధ్యలో ఉన్న వంతెన నుండి టాటా ఏసీలు స్టాండ్ అయ్యే టాటా ఏసీలో ఐసర్ల ఆటోలు ఉండే శ్రీరామ్ థియేటర్ ముందు వరకు నీళ్ళ ఏరియాకి వెళ్ళేవి. అది అధికారికంగా వెళ్ళాయో అనధికారికంగా వెళ్ళాయో అనే విషయం పక్కన పెడితే, ప్రజెంటు నీరు పోయే పరిస్థితి లేదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులలో డ్రైనేజీ మొత్తం ఫుల్ అయ్యి ప్రజెంటు నీరు నిల్వ ఉండి రోగాలకు నిలయంగా గత 10 రోజులుగా నీళ్లు నిలవడం జరుగుతుంది. ఎటుకుపోయే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం చూస్తేనేమో స్వచ్ఛ భారత్ అని అంటుంది. నాయకులు అధికారులు వచ్చి రోడ్లు ఊడ్చి ఉపోద్ఘాతాలు ఉపన్యాసాలు చెప్పి జనాలని అవగాహన కల్పిస్తూ వాళ్ళందరికీ పరిశుభ్రంగా ఉండండి అని చెబుతూ జరుగుతోంది. ఎంత సంతోషకరమైన విషయమైనా ప్రజెంటు లలితా సూపర్ మార్కెట్కి జనం రోజుకు వేలాది మంది వస్తూ ఉంటారు. అదేవిధంగా దొరగారి పెట్రోల్ బంకు కూడా అదేవిధంగా వేలాది మంది పెట్రోల్ కోసం వస్తూ ఉంటారు. హై స్కూల్లో పిల్లలు కూడా వందలాది మంది పిల్లలు రోజువారీ చదువుకోవడానికి వస్తూ వెళ్తూ ఉంటారు. వీటన్నిటిని మించి హైవే కావటం మూలన ఇటు ఎంఎన్కే రోడ్డుకు కానీ, ఇటు మచిలీపట్నం విసనపేట పుట్టాల వయా మల్యాల లక్ష్మీపురం కానీ, తిరువూరు వల్లేవారి రోడ్డు కానీ వెళ్ళాలంటే ఇటు నుంచే వెళ్ళాలి. మరి మురుగునీరు ఈ రకంగా స్టాండ్ అయితే వచ్చే అంటువ్యాధులకు నిలయంగా ఆ ప్రాంతం ఉంటే మరి ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది. అదే సమయంలో వర్షం ఎక్కువగా పడితే నీరిపోయే పరిస్థితి ఉండదు. అప్పుడు రోజువారీ గతంలో కూడా రోడ్డుకి 2 పక్కల కూడా నీళ్లు నిలిచే పరిస్థితి ఉంటుంది. గతంలో కొన్ని సంవత్సరాలుగా బొంకెదురు ఏరియాలో నీళ్ళు నిలవటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎక్కువగా ఉంది. మరి అధికారులు డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు పథకరచన చేయకపోతే అంటురోగాల నిలయంగా ఆ ప్రాంతం ఏర్పడుతుందని పెద్దలు చెప్తున్నారు. మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అధికారులకే ఉందని అనుకోవడం జరుగుతోంది.